మ్యాడ్ అంటే ఆల్రెడీ తెలిసింది కదా. మనం ఇప్పుడు కొన్ని బైక్స్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ బ్లాగ్ లాంటిది అనమాట ఇది. సో ఆ బైక్స్ ఎవరో కాదు, బొబ్బిలో ఉన్న వాళ్ళ చాలామందికి తెలిసి ఉంటుంది, బిఎస్ఆర్ అని చెప్పేసి అని. సో ఆ అన్నం అనమాట. సో బైక్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుందని చెప్పి మా తమ్ముడు చెప్పాడు. సో అన్నని అడిగాం, అన్న ఇలా చూపించొచ్చా అని చెప్పేసి అంటే ఓకే షూర్ అని చెప్పేసి అన్నారు. సో ఈరోజు కంప్లీట్గా అదే వ్లాగ్ అనమాట మంది. అంటే తెలుసుకోవాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో మెల్లిగా అన్న దగ్గరికి అయితే మనం వెళ్దాం. మనమైతే ఫస్ట్ ఇక్కడికి ఒక వెహికల్ తీసుకుని అయితే వచ్చేసాం. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ నౌ. స్లోగా మెల్లిగా వెళ్దాం. అండ్ అన్నయ్య కూడా ఆల్మోస్ట్ వచ్చేసారు, దగ్గరలో ఉన్నారు, సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో గాయ్స్, మనమైతే ఇప్పుడు బొబ్బిలో ఉన్న ఎస్టేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన బిఎస్ఆర్ అన్న బొబ్బిలో అందరికీ తెలిసే ఉంటుంది. అన్న దగ్గర బైక్ కలెక్షన్స్ చాలా బాగుంటాయని చెప్పి మా బ్రదర్ చెప్పాడు. సో నేను కూడా చూస్తే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నార్మల్ బైక్స్ అనేవి ఎవరి దగ్గర ఉంటాయి, బట్ వింటేజ్ బైక్స్ కలెక్ట్ చేయడం అనేది ఒక ఆర్ట్ అనమాట. దాన్ని మనం జస్ట్ నార్మల్లీ ఒక మెషిన్స్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు కాదు, ఒక హిస్టరీ అండ్ ఒక ఎమోషన్స్ ని కూడా కలెక్ట్ చేసుకుంటున్నట్టు. అండ్ ఫస్ట్ బైక్ అయితే చూద్దాం. ఇది కరిజ్మా 2013 మోడల్ అంట. సో దీని బ్యాక్ స్టోరీ ఏంటన్న? అసలు బ్యాక్ స్టోరీ అంటే ఏం లేదు నాన్న. చిన్నప్పటి నుంచి వింటేజ్ బైక్స్ కానీ ఓల్డ్ మోడల్ బైక్స్ అయినా కార్స్ అయినా కలెక్షన్ అంటే ఇష్టం. దానివల్ల ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాను. అది అప్పటిది కాదు. యాక్చువల్లీ ఓల్డ్ మోడల్ అంటే పిచ్చి నాకనే కాదు, ఇలాంటి డ్రీమ్ ఇంకా చాలా మంది పిల్లలకి ఉంటుంది. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ డేస్ లో బైక్స్ వెళ్తుంటే అలా చూసేవాడిని. ఆ పిచ్చి అలాగా పిచ్చి పెరుగుతూ ఇక్కడ వరకు వచ్చింది. మందికైనా సరే ఫస్ట్ లవ్ అయితే మాత్రం బైక్ అయి ఉంటది డెఫినెట్ గా. సో దీనికి ఏమైనా లైక్ ఎమోషనల్ గా కనెక్ట్ చేసే స్టోరీ ఏమైనా? పాస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ 14 years బ్యాక్. యాక్చువల్లీ నార్మల్ డ్రాగ్ రేస్ స్ట్రీట్ లో ఉంటాయి కదా, అలాంటి టైంలో కార్నర్స్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నేను హిట్ అవ్వాల్సింది. కాకపోతే పూర్తిగా ఆల్మోస్ట్ నా నీస్ టచ్ అయిపోయినాయి. బైక్ పడలేదు, అంత బ్యాలెన్సింగ్ ఉండేది బండి కూడా. అంటే అప్పటి నుంచి దీని పర్ఫార్మెన్స్ కానీ పికప్ కానీ అండ్ హ్యాండ్లింగ్ బాగుంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు డ్రైవ్ చేసే కదా కార్నర్. నెక్స్ట్ ఎలా అయినా బండి బట్టి చూసుకుంటే ఆర్ అంటే ఒక కరిజ్మాలో ఆర్ అంటేనే ఇష్టం మనకి. ఓకే. సో అంటే దీంట్లో కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయా? యాక్చువల్లీ ఆర్ ఈ 2010 మోడల్ బాగానే ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే ఇవి డివైడెడ్ అయిపోయాయో యాక్చువల్లీ హీరో హోండా కరిజ్మా ఇంకా బాగుంటుంది. ఓకే. ఇది హీరో కరిజ్మా. యాక్చువల్లీ హోండా హీరో సపరేట్ అయిపోయినాయి కదా. అవునవును. అప్పటి నుంచి ఇది లాస్ట్ పీస్ అనమాట హీరోలో 2013 తర్వాత ఇదే ఎండింగ్. ఓకే. దీని తర్వాత ఇంకా లేదు. కరిజ్మా ఆర్ అనేది ఆపేసాడు. సో నాకు తెలిసి ఆ కంపెనీ వాడికి కూడా ఇది ఒక మంచి ఎమోషన్ బైక్ అయి ఉంటుంది. బుల్లెట్ 500 కదా, 500 ని అన్న 350కి కన్వర్ట్ చేశారు. సో ఎందుకు, అసలు ఏంటి దీని బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అసలు అన్నయ్య మాటలో తెలుసుకుందాం. యాక్చువల్లీ 350 కన్నా 500 అందరికి కొంచెం పర్ఫార్మెన్స్ పికప్ అండ్ దాని మీద స్పీడ్ బాగుంటుంది. చాలా హ్యాండ్లింగ్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే 500 ని 350గా ఎందుకు కన్వర్ట్ చేయకూడదు, ఈ క్వశ్చన్ అనేది నాకు కాదు, నా ఫ్రెండ్కి యాక్చువల్. ఓకే. దానికి అంటే బైకర్స్ ఉంటారు కదా అండ్ బైక్ మెకానిక్స్, వాళ్ళకి వచ్చే థాట్ అది. ఓకే. ఈ 500 ఈఎఫ్ఐ యాక్చువల్లీ ఇప్పుడు 2011 నుంచి ఈఎఫ్ఐ అనేది స్టార్ట్ అయింది. ఓకే. మన 500 సిరీస్ అదే ఫస్ట్ మోడల్. ఓకే. దాని తర్వాత ఈఎఫ్ఐ పంప్ తో మనం స్టార్ట్ చేసి చూసుకుంటే యాక్చువల్లీ లీటర్ కి 20 to 25 మిడిల్, ఆల్మోస్ట్ 23 kilometers per లీటర్ అలా వచ్చాయి. ఆ ఈఎఫ్ఐ పంప్స్ ఏంటంటే అప్పుడు బాగుండేవి. BS3 అండ్ BS4 వరకు ఓకే. ఇప్పుడు BS6 వచ్చేసరికి కంప్లైంట్స్ వస్తున్నాయి. అప్పుడు బైక్స్ ఏంటంటే నువ్వు 100 కొట్టినా ఉన్న 100 తో వెళ్ళి వచ్చేయచ్చు, ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఆర్ 18 kilometers వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడున్న బైక్స్ కి ఏంటంటే 500 మినిమం కొట్టాలి, ఆల్మోస్ట్ 3 liters అబౌవ్ మెయింటైన్ చేసుకోమని చెప్తున్నారు. కారణం మనకు తెలియదు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అది వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో మనకి తెలియదు. పాతది మన BS3 ఆన్ అండ్ ఆఫ్ రిజర్వ్ ట్యాపింగ్ ఉంటుంది కదా ఈ సెక్షన్, దీనివల్ల దీనిలా చేంజ్ చేయడానికి టోటల్ 500 వెహికల్ 500 ఇంజిన్ అంతా ఓకే. ఇంజిన్ లో మన ఏ పార్ట్స్ కానీ ఏమి చేంజ్. దీని టోటల్ వైరింగ్ కిట్ BS3 ఓకే కొత్తది అండ్ కార్పొరేట్ సిస్టమ్ కూడా BS3. అప్పుడు ఇదే 500 కి మనం ఫిట్ చేసి రెడీ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే దీని మైలేజ్ వచ్చేసి 35. ప్రెసెంట్ 35 వస్తుంది. 35 యాక్చువల్లీ న్యూ వెహికల్స్ బుల్లెట్స్ ఏవైతే ఉన్నాయో 30, 32, 33 వస్తున్నాయి ఇప్పుడు సేమ్ ఈక్వల్. ఇంకా వాటి మీద ఎక్కువ వస్తుంది ఇది. ఓకే.
చాలా బెటర్గా ఉంది. సో అసలు దీని గురించి ఏమైనా ఎమోషనల్ స్టోరీ లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎమోషన్ లేదన్నా, బుల్లెట్ అంటేనే ఎమోషన్. అది మాత్రం పక్క, అది పక్క. బుల్లెట్ ఎందుకంటే అంటేనే ఎమోషన్. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇంకా రాయల్ లుక్ కోసం ఎవరైనా తీసుకునే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది గల్లీలో ఆల్మోస్ట్ ఒక 5 to 10 బైక్స్ అయితే బుల్లెట్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. కాకపోతే రానున్న జనరేషన్స్ కి చేంజ్ అవుతుంది కదా 10x కి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా దాంతో సంబంధం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అంటే సింపుల్ గా లైక్ చేసే బైక్ అంటే బుల్లెట్. ఎన్ని వెహికల్స్ తీసుకున్నా బుల్లెట్ కున్న ఎమోషన్ అండ్ ఫీల్ వేరు. ఆ రాయల్ లుక్ మాక్సిమం సౌండ్ కోసం తీసుకుంటారు చాలా మంది. యాక్చువల్లీ సౌండ్ కోసమే. నేను ఇలా చెప్పకూడదు, కేసు ఇది గవర్నమెంట్ ని వ్యతిరేకించి మాట్లాడేటట్టు ఉంటుందో ఏంటో మరి నాకు తెలియదు. బుల్లెట్స్ తీసుకున్న తర్వాత మినిమం చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేది కామన్. అవును, ఆ మోడిఫికేషన్స్ లేకుండా ఇంకా బుల్లెట్ తీసి వేస్ట్ అనమాట. డెఫినెట్ గా బుల్లెట్ తీసినా ఒకటే, స్కూటీ తీసినా ఒకటే, షైన్ తీసినా ఒకటే. సైలెంట్ గా నువ్వు పక్కన వెళ్ళిపోతే ఏముంటది, మనకు ఆ ఫీల్ ఉండదు. బుల్లెట్ అనే ఫీల్ నీకు రావాలి కదా, అది నీకు రాదు. అదేంటంటే యాక్చువల్లీ గవర్నమెంట్ ఇచ్చిన వాటి ప్రకారం వీళ్ళు మన ఇప్పుడు కుర్రాళ్ళు ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం మిస్యూజ్ చేయకుండా నార్మల్ గా యూజ్ చేసుకుంటే పర్వాలేదు. ఇంకా వాళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టరు అని నేను అనుకుంటున్నాను. లిమిటెడ్ లో వాడుకుంటే బెటర్. కొంచెం ఓవర్ గా చేయడం ఈ షార్ట్స్ అది కొంచెం మైనస్. దాని వల్ల కొంచెం పబ్లిక్ కూడా డిస్టర్బ్ అవుతారు. మన హ్యాపీనెస్ కోసం చెప్పి పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టలేము కదా. దాని వల్ల కొంచెం గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ సైలెన్సర్స్ అవన్నీ తీసేసి వాళ్ళు క్రాష్ చేస్తున్నారు. అవును, కేరళలో రీసెంట్ గా చూసాం, కేరళలో చూసాం, మన వైజాగ్ లో చూసాం, అండ్ విజయనగరం. సో మరి నెక్స్ట్ బైక్ చూద్దాం ఒకసారి. అండ్ సో మన థర్డ్ బైక్ వచ్చేసి డ్యూక్ 200. ఒక ఇప్పుడంటే ఈ GT 650 లా ఉన్నాయండి, ఇవన్నీ ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఈ బైక్ ఉన్న క్రేజ్ అలాంటిది. అసలు ఎలా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు, అసలు అబ్బాయిల నుంచి అమ్మాయిల వరకు ప్రతి ఒక్కరు డ్యూక్ అంటే పిచ్చెక్కిపోయేటోళ్ళు. అదేంటో నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత బైక్ ని చూడగానే చెప్తున్నా, లిటరల్లీ ప్రతి ఒక్కరికి మెంటల్ మాస్ అయిపోద్ది. ఎందుకంటే దీనికి ఉన్న కలర్ అవనియండి, ఆ డిజైన్ అవనియండి, అండ్ ఆ స్టైల్ అవనియండి, చాలా బాగుండేది అనమాట. సో అసలు ఇది ఎప్పుడు తీసుకున్నారో, అసలు ఏంటని చెప్పేసి ఒకసారి అనేది మనం కనుక్కుందాం. సో దీని బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ ఏం లేదు నాన్న. ఇది నార్మల్ గానే అంటే 200 ఒకప్పుడు నా 200 ఉండేది. ఓకే, డ్యూక్ 200 అనేది నా ఫ్రెండ్ అండ్ నేను కలిసి తీసుకున్నాం. వాడి ఫ్రెండ్ వాడు తీసుకున్నాడు, దాని తర్వాత నేను వాడు ఈక్వల్ పార్ట్నర్స్ అనమాట. ఓకే, ఆ డ్యూక్ 200 నెంబర్ వచ్చేసి 46. ఓకే, వాలంటీనా రోజ్ రేసర్ అని మోటోజీపీ రేసర్, ఆ నెంబర్ బోర్డ్ అప్పట్లోనే 46. ఎప్పుడు 2011. 2011 లో డ్యూక్ 200 అదే ఫస్ట్. దాని తర్వాత అప్పుడు BS3 అండ్ BS2 ఆ బైక్స్ కి ఈ బైక్స్ కి కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తేడా ఉంది. ఓకే, ప్రెసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కొంచెం తేడానా లేకపోతే పర్ఫార్మెన్స్ తేడానా అది మనం చెప్పలేము అనమాట. ఆ బైక్స్ కున్న క్రేజ్ వేరు, ఇప్పుడు ఈ బైక్స్ కున్న క్రేజ్ వేరు. అవును, డెఫినెట్ గా ఏదైనా 200 అంతే. చాలా మంది ఏంటంటే KTMs వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అవును, ప్రాబ్లం ఏంటంటే KTMs వల్ల యాక్సిడెంట్ జరగట్లేదు, కంట్రోలింగ్ ప్రాబ్లం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. మెయిన్ అది. వాళ్ళు కూడా మ్యాక్స్ ఇది ఏంటి, నువ్వు మిగతా బైక్స్ తో పోల్చుకుంటే దీని కంట్రోలింగ్ మ్యాడ్. అసలు దీనిలో ఏ బైక్స్ కంట్రోల్ అవ్వకూడదు. కాకపోతే టోటల్లీ కార్నర్స్ చేస్తూ, ఫుల్ బెండ్స్ చేస్తూ, సడన్ గా ఏమైనా RPM కన్నా దీని టార్క్ ఎక్కువ. దాని వల్ల దీన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని నువ్వు ఫీల్ అయ్యి దాంతో ఈక్వల్ గా ఉండాలి. దాన్ని మించి నువ్వు ఓవర్ గా థ్రాటిల్ చేయాలనుకుంటే అది చెప్పలేం కదా, మన ఫేట్ అది. మనం ఉండే దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. ఏ బైక్స్ అయినా ఏ కంపెనీస్ అయినా అనడానికి లేదు, బైక్స్ అండ్ కంపెనీ ప్రాబ్లం కాదు. అలానే KTMs వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని అనడానికి కూడా రీజన్ కాదు. యాక్చువల్లీ మనం తీసే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కుర్రాలు నార్మల్ గా తీస్తే, ఎవరైనా యూత్ గానీ ఇప్పుడున్న పర్సన్స్ ఎవరైనా నార్మల్ తీస్తే బాగానే ఉంటుంది, దాని మీద యాక్సిడెంట్స్ ఏం జరగవు. నువ్వు ఓవర్ గా ఇంకొంచెం ఓవర్ స్పీడ్ గా కొంచెం రెక్లెస్ గా డ్రైవ్ చేస్తే నీకేమైనా అవుతుంది. ఆ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఎక్కువ ఏవి కనపడుతున్నాయి, ఇదే కనపడుతుంది. KTM డ్యూకే కనిపిస్తున్నాయి అంతే, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. సో ఇది 200, మీ దగ్గర 390 కూడా ఉందని అన్నారు. 390 ఉంది. సో అసలు అది ప్రెసెంట్ లేదు, వైజాగ్ ఉంది. యాక్చువల్ వైజాగ్ లో ఉంది. సో అసలు దాని స్టోరీ ఏంటి, దాని గురించి ఏమైనా? 390 అంటే నన్ను ఎలా చెప్పాలి, చిన్నప్పటి నుంచి నాకు బాగా నచ్చిన బైక్ ఏంటంటే, ఫస్ట్ లో నాకు ఇందాక నేను చెప్పిన నా వింటేజ్ బైక్ ఓల్డ్ మోడల్ బుల్లెట్,
అది నాకు ఫస్ట్ చిన్నప్పుడు మూవీస్ లో చూస్తున్నప్పుడు నాకు ఇష్టం అనమాట. ఓకే. తర్వాత లిటరల్లీ RX-100. ఇప్పుడు నేను స్కూల్ జోన్ లో ఉండేటప్పుడు నేను చెప్తుంది ఈ రెండు RX-100. దాని తర్వాత పల్సర్ 220 అండ్ కరిజ్మా R. ఓకే. తర్వాత డ్యూక్. వాటి తర్వాత నాకు నచ్చింది ఇంకా డ్యూక్. ఓకే. అలా ఆ 390 ఏంటంటే నాకున్న నా బాడీ వెయిట్ కి, నా పర్సనల్ కి, నా వెయిట్ కి 390 అయితేనే నాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. యాక్చువల్లీ 200 కన్నా 390 ఇంకొంచెం పవర్ అండ్ ఎనమ్ అండ్ టార్క్ చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ. 390 స్పీడ్ అండ్ పికప్ ఎలా ఉంటుందో కంట్రోలింగ్ కూడా అట్లానే ఉంటుంది. మనం నార్మల్ గా చూసుకోవాలి కానీ ఓవర్ గా చేద్దామంటే ఏమైనా మిస్టేక్స్ జరుగుతాయి. అదేంటంటే పబ్లిక్ ని అనడానికి లేదు, అలానే గవర్నమెంట్ ని అనడానికి ఏం లేదు అసలు. కాకపోతే యూత్ కొంచెం కేర్ తీసుకుని సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ యూజ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా 390 అన్నది తీసుకుందాం అనుకుని కానీ అవ్వలేదు. కొంచెం సర్వీసింగ్ లో ఉంది చిన్న ప్రాబ్లం వల్ల. అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను తీసుకొస్తే లైవ్ అప్డేట్ నువ్వే ఇద్దు. డెఫినెట్ గా ఇస్తాను. సో దీనికి ఏమైనా బ్యాక్ స్టోరీ, ఎమోషనల్ స్టోరీ ఏమైనా ఉందా? లేదు నాన్న, యాక్చువల్లీ 200 ఉండాలి అనేది తీసుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఎమోషనల్ అంటే ఏం లేదు, జస్ట్ KTM అంటే నాకు ఇష్టం. ఓకే. దెన్ బ్రేకింగ్ అండ్ కంట్రోలింగ్ నాకు ఇష్టం. మరి దానికి అయితే 200 or 390 ఏదైనా నా KTM లో బ్రేకింగ్ అండ్ కంట్రోలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దానివల్ల నాకు డ్యూక్ అంటే ఇష్టం. ఓకే. సో మరి 390కి ఏమైనా బ్యాక్ స్టోరీ, ఎమోషనల్ 390 అంటే బ్యాక్ స్టోరీ అని కాదు నన్ను, ఎలా మనం 200 మీద వెళ్ళేవాళ్ళం అప్పుడు. 200 మీద వెళ్తూ 390 మీద నుంచి పక్క నుంచి వెళ్ళిపోతుంటారు కదా. అవును. నార్మల్ గా వెళ్తే పర్లేదు, అదే కొంచెం మనల్ని ఏంటంటే టాంటం చేస్తారనమాట. అవును, డెఫినెట్ గా. టాంటింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటది మనకి ఆటోమేటిక్ గా అనిపిస్తుంది కదా, నార్మల్ కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక టైంలో అనిపిస్తుంది మనకు కూడా. దాని కారణంగా 390 నేను తీసుకోవాల్సి వచ్చింది. అది కూడా నేను లక్కీగా తీసుకోవడం ఏంటంటే నా తమ్ముడు ఫ్రెండ్ తన దగ్గర అప్పుడే 390 ఇచ్చేస్తున్నాడు అన్నాడు. నేను 390 నెంబర్ కోసం, యాక్చువల్లీ డ్యూక్ 390 కాకుండా ఆ 390 నెంబర్స్ కోసం ఆల్మోస్ట్ 6 months సెర్చ్ చేశాను. మన హైదరాబాద్ లో అప్పటికి 2 అండ్ బెంగళూరులో 3, ఇంకా వేరే స్టేట్స్ కి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా ముంబై వాటి దగ్గర, మన ఏపీలో లేదు. ఏపీలో లేదు. 390cc 390 నెంబర్ ఒకటే ఉంది ఏపీలో. అది మనోడి దగ్గర, నా తమ్ముడు ఫ్రెండ్ దగ్గరే ఉంది. తన దగ్గర నేను తీసుకున్నాను. నేను నెంబర్ 390 తీసుకోవడానికి రీజన్ ఆ నెంబర్. సో దానికి 390 నెంబర్ ఉంటుంది. యాక్చువల్లీ CC 390 అండ్ నెంబర్ కూడా 390. సో అది కూడా ఒక మంచి ఇదే ఎమోషన్. అసలు నా బైక్ ఎక్కడున్నా తమ్ముడాలు కానీ కుర్రాలు ఎవరో ఒకరు అంటే గుర్తుపడతారు అనమాట. నేను ఎక్కడున్నా అనే బైక్ ఎక్కడ ఉంది అని వెంటనే ఫోన్ చేసి, అని ఇక్కడే ఉన్నావా, దగ్గరలో ఉన్నావా, లేకపోతే దూరంలో ఉన్నావా, బండి ఎక్కడ ఉంది, బండి దగ్గర ఉన్నావు, ఒకసారి వస్తాను. మ్యాక్స్ నా ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఆ బైక్ తో ఇంకొంచెం ఎక్కువ. అంటే 390 కొన్న తర్వాత ఇంకా 390 యాక్చువల్లీ ముందు నుంచి నార్మల్ గా లోకలే కాబట్టి అందరికీ తెలుసు. ఆ 390 తో ఇంకొంచెం ఏంటంటే పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి మామూలు కాలేజ్ స్టూడెంట్స్ అండ్ పెద్దవాళ్ళ వరకు అలా ఐడెంటిఫై అన్నమాట. సో మరి నెక్స్ట్ బైక్ మనం వెళ్ళిపోదాం. సో యా, ఫైనల్లీ ద బీస్ట్ ఈస్ హియర్. 1994 బుల్లెట్. సో దీని గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అని చెప్పేసి అంటున్నారు అన్నయ్య కూడా. అసలు మ్యాడ్ అనిపిస్తుంది బైక్. అసలు ఆ మోడల్ చూస్తే, ఆ ఇంజిన్ చూస్తే, అండ్ సౌండ్ మీకు వేస్తాను చెప్తున్నా, లిటరల్లీ మెంటల్ అయిపోతారు. ఇలాంటి బీస్ట్ మన చేతిలో ఉంటే వీ కెన్ రాక్ ఎవ్రీ టైం. అసలు దీని బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు ఇది ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు కూడా ఒకసారి. సో ఇది అసలు ఎప్పుడు తీసుకున్నారు? 1994 అన్నారు, బట్ ఇది మీ కలెక్షన్ లోకి ఎప్పుడు వచ్చింది? ఇది నా ఫ్రెండ్ చేతి నుంచి వచ్చింది అన్న. యాక్చువల్లీ నేను తీసుకుని ఆల్మోస్ట్ 8 years అవుతుంది. 8 to 9 years అవుతుంది. ఎప్పటి నుంచి ఓల్డ్ మోడల్ వింటేజ్ బుల్లెట్ బైక్స్ అంటే మనకి చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. ఆ బీట్ గానీ ఏదైనా, మరి దాని బీటింగ్ ఇప్పుడున్న వెర్షన్ ఏ బైక్స్ గానీ, BS3 గానీ, BS6 or 5 గానీ ఏవి లేవు. ఇది ఒకటే. కాకపోతే తెలియదు, చిన్నప్పటి నుంచి ఓల్డ్ మోడల్ అంటే ఇష్టం. దానికి ఉన్న క్రేజ్ వేరు. ఆ పిచ్చలా మన మైండ్ కి ఎక్కేసి ఇంకా ఎలా అయినా ఓల్డ్ మోడల్ ఎక్కడైనా చూడాలంటే లాస్ట్ కి మావాడి దగ్గర తీసుకున్నాం. మావాడికి యాక్చువల్లీ ఇంకొకరు ఇచ్చారు, వైజాగ్ అవుతుంది. యాక్చువల్లీ నేమ్ మెన్షన్ చేయట్లేదు, నేమ్ మెన్షన్ చేయట్లేదు. తన దగ్గర నుంచి నా ఫ్రెండ్ తీసుకుని, నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి అన్ని బైక్స్ లా నార్మల్ ఓల్డ్ మోడలే కాదు, ఓల్డ్ మోడల్ లో 0.5 ఇంజన్. 0.5 అనేది చాలా రేర్. యాక్చువల్లీ 0.5 అంటే ఎవరైనా గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే, యూట్యూబ్ లో కూడా వస్తుంది. దీనికి ఉన్న పర్ఫార్మెన్స్ సో దీనికి ఉన్న మోడల్ మనం మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చేమో, బట్ ఇంజన్ అనేది మాత్రం ది ఓజీ అనమాట. డెఫినెట్ గా
ఎందుకంటే ఇది అప్పటి ఇంజిన్ మళ్ళీ ఇప్పుడు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయరు డెఫినెట్ గా. అండ్ ఆల్సో బుల్లెట్ కూడా ఇప్పుడు చేస్తుందో లేదో కూడా డౌట్. బట్ సీరియస్లీ ఇట్స్ ఏ కంప్లీట్ వింటేజ్ పీస్ అన్నమాట. చాలా రేర్ గా ఉంటది, మనకి మాక్సిమం ఎక్కడ దొరకదు. దీని సెల్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? సేల్ చేయాలని అనుకోలేదు నాన్న. యాక్చువల్లీ తమ్ముడు వాళ్ళకి తెలిసిన వాళ్ళకే కావాలన్నారు. ఓకే, ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నా దగ్గరికి అయితే ఇలా రాలేదు. యాక్చువల్లీ దీని కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. సిల్వర్ కలర్. సిల్వర్ యాక్చువల్లీ ఎలక్ట్రా. దీన్ని టోటల్ గా ఫుల్లీ మోడిఫై చేసాం అనమాట. మన ఎల్లాయిస్ అండ్ ఎలాయ్ వీల్స్ అండ్ టైర్స్ అండ్ ఈ ట్యాంక్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చి 24 లీటర్స్. ఇది 24 లీటర్స్. యాక్చువల్లీ ఏ బుల్లెట్ కి ఉండదు. ఓకే, ఏ బుల్లెట్ కైనా 14 లీటర్స్ ఆర్ 16 లీటర్స్ అంతే. హెడ్ లైట్ వచ్చేసి తార్ హెడ్ లైట్. ఓకే, మన కార్ కుండే తార్ హెడ్ లైట్. ఓకే, మన కార్ తార్ లైట్ ఉంటది కదా, అవునవును. ఆ కార్ హెడ్ లైట్ ఇది. నెక్స్ట్ హార్న్స్ వచ్చేసి అంబాసిడర్ హార్న్స్. అంబాసిడర్ హార్న్స్ అండ్ ఇటు బెండ్, సీ బెండ్ అండ్ పంజాబ్ లాంగ్ సైలెన్సర్ ఇటువైపు. నాకు గేర్స్ అట్ సైడ్ ఉంటాయి కదా, గేర్స్ రైట్ సైడ్. ఏ మోడల్ కైనా అంతే అప్పుడు? లేదు, అప్పట్లో ఓల్డ్ మోడల్ 2007 తో ఇది లాస్ట్ అన్నమాట, ఎండింగ్ పీస్. ఓకే, 2007 తర్వాత నుంచి ఇటువైపు లెఫ్ట్ సైడ్ గేర్స్ వచ్చాయి. ఓకే, బుల్లెట్ కి అంత 2007 వరకు అన్ని రైట్ సైడ్ ఉండేవా? ఈ వెర్షన్ అయితే రైట్ సైడే. ఓకే, ఈ నాలెడ్జ్ నాకు ఎప్పటికొచ్చి తెలియదు. ఇది ఒక పాయింట్ నేర్చుకున్నా ఈ రోజు. దీని గురించి కంప్లీట్ గా ఒక్క వన్ వర్డ్ లో చెప్పాలంటే ఇది మీ దృష్టిలో, అంటే నన్ను అడిగితే దగ్గరున్న కలెక్షన్ అన్నిటిలో ఇది చాలా వింటేజ్ పీస్ అన్నమాట. యాక్చువల్లీ నాకున్న కలెక్షన్ లో ది బెస్ట్ అండ్ ఎమోషనల్, నాకు బాగా హార్ట్ టచింగ్ అయితే ఇదే. ఓకే, నాకు బాగా కనెక్ట్ అయిన బైక్ కూడా ఇది. సో ఇదన్నమాట. బైక్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, అసలు ఎమోషనల్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికైనా ఎంత హై స్టేజ్ ఉన్నా సరే వాళ్ళు డెఫినెట్ గా ఒక బైక్ అయితే డెఫినెట్ గా కొనే ఉంటారు అండ్ ఒకసారి రైడ్ చేయాలని అనుకుంటారు. అండ్ ఎన్ని కార్స్ వచ్చినా, ఎన్ని సూపర్ కార్స్ అవనివ్వండి, ఎన్ని సూపర్ బైక్స్ అవనివ్వండి, ఇలాంటి ఒక వింటేజ్ బైక్ డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో ఉండాలి అని చెప్పి డెఫినెట్ గా కోరుకుని ఉంటారు. అండ్ మనం కూడా ట్రై చేద్దాం, కంటెంట్ అప్గ్రేడ్ చేద్దాం అండ్ మీ అందరి సపోర్ట్ తో. అండ్ బ్రో కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి అనమాట. ఈ రోజు వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ వేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా మనల్ని ఫాలో చేసుకోండి. ఇలాంటి కంటెంట్స్ ఇంకా కావాలంటే మనం ఇంకా డెఫినెట్ గా చేద్దాం. సో ట్రై చేద్దాం, మెల్లిగా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుందాం, అందరం కలిసి గ్రో అవుదాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ బ్రో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడే బ్లాగ్ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. అండ్ సీరియస్లీ చెప్తున్నా, ఇలాంటి బీస్ మన దగ్గర కూడా ఉండాలి. సీరియస్లీ ఏమంటారు? ఇప్పటికి చెవులు గీయం అంటున్నాయి అస్సలు. తరువాత కొట్టిన 1994 బైక్ ఉంది చూడండి, బుల్లెట్, దాంతో కొట్టిన బ్లాస్ట్ సౌండ్ నాకు ఎప్పటికీ చెవులు గీయం అంటున్నాయి. బట్ సీరియస్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకా చేయాలి చాలా బాగా. సో అండ్ మీ సపోర్ట్తో నేను ఇంకా చేస్తాను. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత కాంటెంట్ కోసం నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి కాంటెంట్ తీసుకొస్తాను మీ దగ్గరికి. సో అంటిల్ దెన్ బై బై.